పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు క్లారిటీ ఇచ్చారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఈ ఎన్నికలపై మాట్లాడడం కరెక్ట్ కాదని, పైగా ఈ అంశం హైకోర్టులో ఉన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు. మంత్రులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా స్థానిక ఎన్నికలపై ప్రకటనలు చేయడం ఏంటి? గత ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకోవడంపై దృష్టి పెట్టండి అంటూ గట్టిగానే చెప్పారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. లీగల్ సమస్యలు వస్తే పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సూచనాభిప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో స్థానిక ఎన్నికలపై ఇప్పటికే విచారణ కొనసాగుతుందని, అది త్వరలోనే క్లియర్ అవుతుందని సీఎం పేర్కొన్నట్లు తెలిసిందే. ఈ నెల చివరి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. ముందు సర్పంచ్ ఎన్నికల లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనే దానిపై ఆ రోజే డిసైడ్ చేయాలని అభిప్రాయానికి వచ్చారు. మనది రైతు సంక్షేమ ప్రభుత్వం. ఈసారి వానాకాలం సీజన్ ముందే వచ్చినందున పెట్టుబడి సాయం కూడా ముందే ఇద్దాం. అందుకే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు భరోసా కూడా ప్రారంభించామని మంత్రులకు సీఎం తెలిపారు. గతానికి భిన్నంగా ఈసారి జూన్ నెల పూర్తయ్యేలోపే రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాలను మంత్రులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు వారి శాఖల్లో అమలవుతున్న స్కీములు, ఇతర సంస్కరణ కార్యక్రమాలపై నెలవారీగా టార్గెట్లు పెట్టుకుని పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.